1955 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఒకరోజు ఎవరైనా వస్తే ఎక్కించుకు వెళ్దామని సినిమా హాల్ దగ్గర ఉన్నాడు. అక్కడ ఒక పెద్దావిడ ఎర్ర చీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ నుండి ఆవిడని తీసుకువెళ్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు సమయం 12 అవుతుంది కదా, మొత్తం చీకటిగా ఉంది, పైగా అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం లేదా అని అడుగుతుంది. అంటే దానికి వెంకన్న తల్లి దగ్గర బిడ్డలకి భయం ఎందుకు అంటాడు. ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని అడుగుతాడు. వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో అమ్మలేదు. చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అడగ్గా, తలపాగంలో పెట్టాను చూడు అని అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. ఆయనకు అప్పుడు అర్థం